హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరి ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈరోజు మనం 1988 సమ్మర్ సీజన్‌లో వీళ్ళిద్దరి మధ్య 2 వారాల గ్యాప్‌లో జరిగినటువంటి బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నటసింహం బాలకృష్ణ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఇద్దరు కూడా మన టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ మాస్ హీరోస్. ఇద్దరి సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటే ఆ కాంపిటీషన్‌పై కేవలం ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్‌లో కూడా ఎంతో క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్ అనేవి నెలకొంటాయి వీళ్ళ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ పైన. ఎవరి సినిమాకి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి? ఎవరి సినిమా లాంగ్ రన్‌లో ఎక్కువ కలెక్ట్ చేసింది? ఎవరి సినిమా ఎన్ని సెంటర్స్‌లో ఎన్ని రోజులు ఆడింది? అనే దానిపై ఎప్పుడూ కూడా డిస్కషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్‌లో వీళ్ళిద్దరి మధ్య కూడా. సో, ఇప్పుడు మనం 1988 సమ్మర్ సీజన్‌లో 2 వారాల గ్యాప్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి వీళ్ళిద్దరి సినిమాలు అయిన 'యముడికి మొగుడు' అండ్ 'తిరగబడ్డ తెలుగు బిడ్డ' ఈ 2 సినిమాల్లో ఏది అతిపెద్ద సక్సెస్‌ని సాధించిందో, ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్‌లో ఎవరు ఎలాంటి విజయాన్ని సాధించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్‌లో ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి 'యముడికి మొగుడు'. ఈ సినిమా 29థ్ ఏప్రిల్ 1988న ఆడియన్స్ ముందుకొచ్చింది. రవిరాజ పినిశెట్టి గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి డైలాగ్స్ రైటర్ సత్యానంద్ గారు అందించారు. డైనమిక్ మూవీ మేకర్స్ అనే బ్యానర్‌లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి స్టోరీ కూడా ఆ డైనమిక్ మూవీ మేకర్స్ యూనిట్టే అందించడం అనేది జరిగింది. ఎంతో భారీగా ఈ సినిమాని నిర్మించారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో విజయశాంతి గారు అండ్ రాధా గారు హీరోయిన్స్‌గా నటించారు. ఇక కైకాల సత్యనారాయణ గారు యముడి క్యారెక్టర్ ప్లే చేయగా విలన్స్‌గా కోటా శ్రీనివాసరావు, సుధాకర్, రావు గోపాలరావు ఇలా చాలా మంది నోటెడ్ ఆర్టిస్టులతో ఈ సినిమా భారీగా రూపొందింది. సినిమాటోగ్రాఫర్ కెఎస్ హరి సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిట్ చేయడం అనేది జరిగింది. రాజ్ కోటిలు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాలో మ్యూజిక్ అనేది చాలా పెద్ద సక్సెస్‌ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ మ్యూజికల్‌గా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచేలా మార్చాయి ఈ సినిమాని. ఇందులో 'అందం హిందూలం' సాంగ్ అనేది ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్‌లో ఒకటి చాలా ఫేమస్ మన టాలీవుడ్‌లో ఈ సాంగ్. అలా 145 నిమిషాల లెంగ్త్‌తో 29థ్ ఏప్రిల్ 1988న అత్యంత భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది 'యముడికి మొగుడు'. అప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు అంతకు ముందు సంవత్సరమే 'పసివాడి ప్రాణం' లాంటి ఇండస్ట్రీ హిట్‌తో టాలీవుడ్ నంబర్ 1 హీరోగా ఉన్నారు. అలాంటి సమయంలో విడుదలైనటువంటి ఈ సినిమా నెవర్ బిఫోర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నటువంటి ఈ సినిమా ముఖ్యంగా సినిమాలోని ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్, చిరంజీవి గారి డాన్స్, ఫైట్స్ అండ్ సాంగ్స్ అనేవి మాస్ ఆడియన్స్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేయడంతో ఓవరాల్‌గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదలైన సమయంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది 'యముడికి మొగుడు'. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్‌లో మూడవ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది. అప్పటికే 'ఖైదీతో' సూపర్ స్టార్డమ్‌ని అందుకున్నటువంటి చిరంజీవి గారు ఆ తర్వాత 1987లో 'పసివాడి ప్రాణం' సినిమాతో నంబర్ 1 హీరో ఆఫ్ టాలీవుడ్‌గా మారారు. ఆ తర్వాత ఇయర్‌లో వచ్చినటువంటి ఈ సినిమా ఆయన స్టామినా ఏంటో బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించి ఆయన్ని నంబర్ 1 ప్లేస్‌లో స్టాండర్డ్‌గా ఉండేటట్టు మార్చింది. అయితే పోటీలో బాలకృష్ణ గారి సినిమా ఉండడంతో ఈ పోటీపై చాలా అంచనాలనేవి క్రియేట్ అయ్యాయి. 2 వారాల పాటు మంచి థియేట్రికల్ రన్‌ని అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్‌ని దక్కించుకుంటూ బ్లాక్ బస్టర్ టాక్‌తో రన్ అయినటువంటి ఈ సినిమా 2 వారాల తర్వాత బాలకృష్ణ గారి సినిమా అయినటువంటి 'తిరగబడ్డ తెలుగు బిడ్డ' సినిమా రిలీజ్ అయ్యాక కొంచెం స్లో అయిందనే చెప్పాలి. 'యముడికి మొగుడు' సినిమా ఇండస్ట్రీ హిట్ రేంజ్‌లో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేస్తూ రన్ అవుతున్న సమయంలోనే 2 వారాల తర్వాత మే 11, 1988న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి 'తిరగబడ్డ తెలుగు బిడ్డ'. అసలు టైటిలే చాలా పవర్‌ఫుల్‌గా ఉండడం, బాలకృష్ణ గారు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు అనే సంగతి తెలిసాక ఈ సినిమాపై నార్మల్ ఆడియన్స్‌లో కూడా చాలా భారీ అంచనాలనేవి పెరిగిపోయాయి. ముఖ్యంగా ఈ సినిమా గురించి అప్డేట్స్ అనేవి అప్పటి
న్యూస్ పేపర్స్‌లో డైలీ వస్తూ సినిమాపై అంచనాలనేవి పెంచేస్తూ ఉండేవి. 'తిరగబడ్డ తెలుగు బిడ్డ' ఇంకా వారం రోజుల్లో, 6 రోజుల్లో, 5 రోజుల్లో ఇలాగా డైలీ అప్డేట్స్ అనేవి ఈ సినిమా రిలీజ్‌కి ముందు కౌంట్‌డౌన్ అనేది న్యూస్ పేపర్స్‌లో వస్తూ ఆడియన్స్‌ని ఎంతో క్యూరియాసిటీకి గురి చేస్తూ ఉండేవి ఈ మూవీ అప్డేట్స్. ఈ సినిమాపై హైప్ అనేది ఎలా ఉండేదంటే 'తిరగబడ్డ తెలుగు బిడ్డ' సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? దాన్ని ఎప్పుడు చూద్దామా? అంటూ ఆడియన్స్ అంతా కూడా ఎంతో ఈగర్‌లీ, ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ సినిమా మానియా అండ్ ఎఫోరియా అనేది ఎలా ఉండేదో అప్పటి జనరేషన్ ఆడియన్స్‌ని ముఖ్యంగా 'నటసింహం బాలకృష్ణ' గారి ఫ్యాన్స్‌ని అడిగితే తెలుస్తుంది. మాస్ ఆడియన్స్ అండ్ బాలకృష్ణ గారి అభిమానులు వీళ్ళంతా కూడా ఈ సినిమా గనక హిట్ అయిందంటే ఇక బాలకృష్ణ గారు చిరంజీవి గారిని వెనక్కి నెట్టి టాలీవుడ్స్ ఆల్ టైమ్ నంబర్ 1 హీరో అవ్వడం అనేది ఫిక్స్ అయిపోయారు. కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లేలో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి స్టోరీ అండ్ డైలాగ్స్ అనేవి రైటర్స్ పరుచూరి బ్రదర్స్ అందించారు. తేజస్వి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నందమూరి హరికృష్ణ గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించడం అనేది జరిగింది. నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో భానుప్రియ గారు ఆయనకి హీరోయిన్‌గా నటించారు. సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహనకృష్ణ గారు సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ రవి ఎడిట్ చేయడం అనేది జరిగింది. చక్రవర్తి గారు మ్యూజిక్ అందించినటువంటి ఈ సినిమాలో సాంగ్స్ అనేవి మంచి సక్సెస్‌ని సాధించాయి. అలా 129 నిమిషాల లెంగ్త్‌తో 11థ్ మే 1988న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది 'తిరగబడ్డ తెలుగు బిడ్డ'. ఓపెనింగ్స్‌లో అప్పటి వరకు మన టాలీవుడ్‌లో ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని కూడా బద్దలు కొట్టినటువంటి ఈ సినిమా మోస్ట్ హైప్డ్ తెలుగు మూవీగా ఆ టైంలో రికార్డ్ సెట్ చేసింది. అయితే టాక్ అనేది చాలా దారుణంగా రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలవాల్సి వచ్చింది. ఈ సినిమా విడుదలయ్యే రోజైతే 'యముడికి మొగుడు' చాలా థియేటర్స్‌లో తీసేసి ఈ సినిమానే థియేటర్స్‌లో ప్రదర్శించడం అనేది జరిగింది. ఈ సినిమాకున్నటువంటి డిమాండ్‌తో ఈ సినిమా గనక హిట్ అయితే భారీ లాభాలు పొందొచ్చు అని డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా ఎంతో ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ ఈ సినిమా అంచనాల్ని తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచి అందరిని కూడా డిసప్పాయింట్ చేసింది. అలా అత్యంత భారీ అంచనాలతో వచ్చినటువంటి ఈ సినిమా గనక బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సాధిస్తే ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఆ టైంలోనే టాలీవుడ్‌లో నంబర్ 1 హీరోగా నిలిచి ఉండేవారు అని ఇప్పటికీ చాలా మంది సినీ విశ్లేషకులు భావిస్తూనే ఉంటారు. ఒక రకంగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా నిలవడం అనేది 'యముడికి మొగుడు' సినిమా ఇండస్ట్రీ హిట్ రేంజ్‌కి వెళ్ళడానికి కారణమైందనే చెప్పాలి. అండ్ చిరంజీవి గారు కూడా నంబర్ 1 హీరో అవ్వడానికి ఈ సినిమా ఫెయిల్యూర్ అనేది చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. అలా పాజిటివ్ టాక్ వస్తే ఇండస్ట్రీ హిట్ రేంజ్ సక్సెస్ సాధించాల్సినటువంటి 'తిరగబడ్డ తెలుగు బిడ్డ' సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచి అందరిని కూడా డిసప్పాయింట్ చేసింది. ఇలా ఈ పోటీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్‌ని సాధించగా బాలకృష్ణ గారి సినిమా డిజాస్టర్ అయింది.